ఒక చిన్న ఊరిలోని పాత బొమ్మల షాపు. వర్షం పడుతుంది. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూయబోతుంది. పేరు టిమ్మీ. వయసు 7. గుణం ధైర్యంగా జిజ్ఞాసతో ఉన్న బాబు. అవసరం రాత్రి నిద్రకు ముందు ఏక బొమ్మ కొంటానని షాపుకి వస్తాడు. అతను ఒక పాత కప్పబడిన ట్యాగింగ్ టెడీబేర్ చూస్తాడు. దాని ట్యాగ్ మీదిలా ఉంది: నేను అర్ధరాత్రి మాత్రమే మాట్లాడతాను. ఆ రాత్రి టిమ్మీ నిద్రలో ఉన్నప్పుడే బొమ్మ ఒక మధురమైన శబ్దంతో చెప్పుతుంది: ఓ స్నీక్కా, పై అత్తికొక వస్తావా? టిమ్మీ స్నీక్కా పై అత్తికి వెళ్లాడు. అక్కడ వెలుగుతునున్న అడుగుల చిహ్నాలు ఉంటాయి. అవి అతన్ని ఒక అద్దం దగ్గరకు తీసుకువెళ్తాయి. అద్దంలో బొమ్మను కనిపిస్తాయి, కాని అవి విభిన్నంగా కదులుతున్నాయి. వీటిలో కొన్నిటికి కళ్ళే లేవు, కొన్నిటి ముఖాలు ఉల్టా. అవి నిజంగా భయంకరమైనవి కావు. అవి శాపగ్రస్తమైన బొమ్మలు. వాటిని ఎవరైనా అర్ధరాత్రికి ఆ షాపులో పెట్టకపోతే అవి ఎప్పటికీ చీకటిలో చిక్కిపోతాయి. టిమ్మీ నిర్ణయం తీసుకుంటాడు. బొమ్మను తిరిగి షాపుకి తీసుకెళ్ళాలి. కాని బొమ్మలు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అవి ఒంటరిగా ఉండలేవట. పాపెట్లు, టాప్లు, చిన్న చిన్న నాట్యబొమ్మల మధ్య ఒక చిన్న రన్నుంటుంది. చీకటిలో టిమ్మీ జారిపోయి చివరికి బొమ్మను షెల్ఫ్ మీద పెడతాడు. ఆ క్షణంలో అన్ని బొమ్మలు మామూలుగా మారిపోతాయి. బొమ్మల షాపు తెల్లవారే సుందరంగా వెలుగుతుంది. అయితే టిమ్మీ తలకిందలుగా ఉండే చిన్న గూబ బొమ్మని ఇంటికి తీసుకెళ్తాడు. అది ఒకసారి కన్ను మిటమిటిస్తుంది.